నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఇటీవల గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను రాష్ట్ర విద్యుత్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం పరామర్శించారు. సీతపల్లి వాగు పర్యాటక ప్రాంతంలోని పార్కు వద్ద బాధితులతో ఆయన ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను లోకేష్ ఆత్మీయంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు. వారి బాధను అడిగి తెలుసుకున్న ఆయన బాధితులతో కలిసి పార్కులోనే అల్పాహారం చేశారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా ఆదుకుంటామని పూర్తి భరోసానిచ్చారు. బాధితులకు తక్షణ సహాయంతో పాటు ప్రభుత్వపరంగా అందవలసిన లబ్ధిని త్వరలోనే చేరవేస్తామని స్పష్టం చేశారు.